హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. సో, పల్లెటూరులో రోజువారీ పనులు ఎలా చేసుకుంటాం? బయట జనాల మైండ్‌సెట్ అంటే పల్లెటూరులో జనాల మైండ్‌సెట్ ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో, వీడియోని పూర్తిగా చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి కంటెంట్ మన ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. సో, ఇప్పుడైతే నేను బియ్యం అయితే కడిగి పెడుతున్నానండి. సో, మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగి పెట్టేస్తాననమాట. సో, పల్లెటూరులో కట్టెల పొయ్యి మీద వండుకుంటారు అని మీరు అనొచ్చండి. అవునండి. కానీ బయట వర్షం అయితే పడి పుల్లన్నీ తడిసిపోయాయి. సో, అందుకని నేను స్టవ్ మీద అయితే పెట్టేసాను. తర్వాత ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకున్నానండి. సో, ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత సో, పాలైతే వచ్చాయి. సో, ఈ పాలొచ్చి మా సొంత గేదె పాలండి. సో, టీ అయితే పెడుతున్నాను మా అమ్మమ్మ వాళ్ళకిని. సో, టీ అయితే నేను తాగనండి. సో, నేను 8థ్ క్లాస్‌లో మానేశాననుకుంటా టీ. మళ్ళీ నేను ఇప్పటి వరకు వచ్చి టీ జోలికైతే వెళ్ళలేదు. ఎందుకో నాకు మళ్ళీ ఇప్పటి వరకు టీ తాగాలి అని అనిపించలేదు. సో, ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు, క్లైమేట్ మంచిగా బయట ఉన్నప్పుడు కాఫీ అయితే తాగడానికి ఇష్టపడతాను. సో, అంతేనండి. సో, టీ అయితే స్టవ్ మీద పెట్టేసిన తర్వాత కర్రీ కోసం సో, ఈరోజు నేను బీరకాయ వేపుడైతే వండాలనుకుని కర్రీ కోసం అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నాను. బీరకాయలేవి అనుకోవచ్చు. బీరకాయలు మా అమ్మమ్మ పక్కన కట్ చేస్తుందండి. ఇక నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. సో, నేను ఇక్కడ ఛానల్ పేరేంటి 'మనసులో మాట' కదండీ! సో, నేను ఛానల్ క్రియేట్ చేసిందే ప్రతీదీ నాకు అనిపించింది మీతో షేర్ చేసుకుందాం అనైతే క్రియేట్ చేశాను. సో, అంటే నేను బయట ఎక్కువ ఎవరితోని కలవను, ఎక్కువ మాట్లాడనండి. సో, ఇంట్లో పనులు చేసుకున్నాము, మన పని చేసుకున్నామా అంతేనండి. సో, బయట మీటింగ్స్ పెట్టడం వాళ్ళ కోసం, వీళ్ళ కోసం అదే గోసిప్స్ అదే చెప్పుకోవడం నాకు అలాంటివి నచ్చదు. సో, నా పని నేను చేసుకున్నానా, తిన్నామా, ఉన్నామా అంతే అలా చూసుకుంటాను. సో, కానీ నాకు కూడా కొన్ని కొన్ని మనసులో అనిపిస్తాయి కదండీ! సో, అవి షేర్ చేసుకుందామని ఛానల్ అయితే క్రియేట్ చేశాను. కానీ ఎలా చెప్పాలి అనేది మాత్రం తెలియటం లేదు. సో, నేను రాంగ్‌గా ఏమైనా కన్వే చేస్తే మాత్రం సారీ అండి. సో, అంటే నాకు అనిపించింది చెప్తున్నాను కానీ అది ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి రాంగ్‌గా అదే తప్పుగా అదే కన్వే అవుతుంది కదా! సో, అందుకనమాట. సో, ఇక్కడైతే టీ అయితే ఇచ్చేసాను. టీ మరిగిపోయిన తర్వాత నేను ఆనియన్స్ అయితే కట్ చేసుకొని సో, కూర వండడానికైతే స్టార్ట్ చేశాను. సో, ఇక్కడ అన్నం అయితే ఉడికిపోయిందనమాట. సో, అన్నం చూడండి ఎలా ఒరుస్తానో. సో, నాకు తెలిసి పల్లెటూరులో మ్యాక్సిమం ఇంకా ఇదే జరుగుతూ ఉండొచ్చు. అంటే నాకు తెలీదు కదా! సో, ఈ వీడియో మీరెవరైనా అంటే మీరు ఇంకా ఇలాగే వంట వండడం, ఇలాగే చేస్తున్నారా? మీ ఊర్లో కూడా ఇలాగే జరుగుతుందా? అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో, ఎందుకంటే మనం పెళ్లి చేసుకొని ఒక ఇంట్లో అలా ఉండిపోయినప్పుడు బయట ప్రపంచం ఎలా ఉంది? ఎక్కడ ఏం జరుగుతుంది? అనేది మనకి తెలీదు కదా! సో, అందుకనమాట. సో, మీరు కూడా ఇలాగే వండుతారా? మీ ఊర్లో కూడా ఇంకా ఇలాగే జరుగుతుందా? ఇలాగే మాట్లాడుకుంటారా? అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియోలో మీకేమైనా నచ్చకపోతే కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో నాతో చెప్పండి. సో, ఇక్కడ నేనైతే బీరకాయ వేపుడు వండుతున్నాను. సో, వంట ఎలా చేస్తున్నాను అంటే కర్రీ ఎలా వండుతున్నానని చెప్పనండి. ఎందుకంటే అందరికీ తెలిసిందే అదనమాట. ఇక నేను చెప్పాలనుకుందంటే నేను మార్నింగ్ 6కి లేస్తానని చెప్పాను కదా! సో, ఇక్కడ బయట జనాల మైండ్‌సెట్ ఎలా ఉంటుందంటే మీరు మార్నింగ్ 6కి లేచినా, 5:30కి లేచినా సరే మీరు మధ్యాహ్నం లేచినట్టేనండి. సో, ఇప్పుడు అంటే మన అంటే మ్యాక్సిమం అందరికీ తెలిసిందేంటి 12 తర్వాత మధ్యాహ్నం అయినట్టు. కదా! కాదు ఇక్కడైతే 5:30కి, 6:30కి 6 గంటలకి మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం వండుతుంది. మధ్యాహ్నం తుడుస్తుంది. సో, ఇలా రన్ అవుతుందనమాట. సో, దీనికి నేను అంటే మా ఊర్లో ఎలా ఉంటుందంటే చాలా పల్లెటూరులో చెరువు పని, పథకం పని తెలుసు కదండీ! సో, చాలామంది ఏంటి మా ఊర్లో అందరూ మాక్సిమం వెళ్తారనమాట. అందరూ వెళ్తారు. అంటే చెప్పాలంటే మా అమ్మమ్మ కూడా వెళ్ళేది. ఇప్పుడు వెళ్ళటం లేదులెండి. ఒక 1 ఇయర్ నుంచి. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే మార్నింగ్ 3కి, 4కి లేచి వండేసుకొని అన్నీ చేసేసుకొని అప్పుడు వెళ్తారు. అంటే అలా ఎందుకు వెళ్తారు? త్వరగా వచ్చేస్తారు కదా అనుకోవచ్చు. కానీ మా ఊర్లో చెరువు పని చాలా డిఫరెంట్. మీరు మార్నింగ్ 6కి వెళ్ళండి, 5:30కి వెళ్ళండి. ఎంత ఎండ కాయనివ్వండి.
ఒక వర్షం పడితే తప్ప మీరు 1 వరకు 1 గంట వరకు పని చేసి రావాల్సిందే. కొండ మీద కూడా పని చేస్తారు. నిజంగా నాకు అప్పుడు అనిపిస్తుంది వామ్మో అని. సో, నేను కూరండే గ్యాప్‌లో అయితే ఏంటి తాగుతున్నావు అనుకుంటా గంజి తాగుతున్నాను కొంచెం ఎనర్జీ కావాలి కదా! సో, ఎందుకంటే ఒక పక్క వంట చేసినా, ఏం చేసినా నాకు అలసిపోను కానండి, మా బాబుని లేపి, రెడీ చేసి మెయిన్ తినిపించడం. తినడం దగ్గర నాకు చాలా ఓపిక ఓపిక పోతుంది. అంటే అలసిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. సో, వంట అయిపోయింది. వాడు పక్కన తింటున్నాడనమాట. సో, నేను వండినయన్నీ తోముతున్నాను. సో, నేను ఎలా అంటే ఆలోచిస్తాను, మార్నింగ్ త్వరగా పని చేసుకుంటే డే అంతా కూడా ఖాళీగా ఉండొచ్చు కదా! లేకపోతే ఇంకేమైనా చేసుకోవచ్చు కదా! అనే విధంగా ఆలోచిస్తాననమాట. అందుకే నేను మార్నింగే అంటే త్వరగా వంట చేసుకొని, ఇల్లు క్లీన్ చేసుకోవడం, తోముకోవడం, బట్టలేమైనా ఉంటే వాష్ చేసుకొని ఆరేసుకోవడం, ఇవన్నీ మార్నింగే చేసుకుంటాను. ఒక ఆరిన బట్టలు మాత్రమే సాయంత్రం మడత పెట్టుకుంటాను. మిగతాదంతా మార్నింగే చేసుకుంటాను. ఇల్లు క్లీనింగ్ అంటే మనకి రోజు ఉండదు కదండీ! ఎప్పుడైనా మనకి నచ్చకపోతే నేనైతే తప్పకుండా రోజు ఇల్లు క్లీన్ చేసుకుంటాను. సో, ఇదండి రోజైతే ఇలా ఉంటుంది. ఇంకా టిఫిన్స్ అంటారా, పల్లెటూరులో టిఫిన్స్ అనేవి ఉండవు కదా! మార్నింగ్ పెరుగన్నం, మజ్జిగతో వేసుకొని అన్నం తినేసి, మధ్యాహ్నం కర్రీతో అన్నం తినడం. సో, ఇలా మొత్తం ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ మా బాబుకి క్యారేజ్ వాడికి 8:30కి ఆటో వస్తుంది. సో, 8:30కి మనం అన్నీ రెడీ చేసి పెట్టాలి కదా! సో, వాడికి క్యారేజ్ అనమాట. సో, మార్నింగ్ గోల బీరకాయ వేపుడొద్దు, నేను తినను అని. నైట్ కర్రీ వేయమని. నైట్ కర్రీ వేస్తే ఏం బావుంటుంది చెప్పండి? వేసేస్తాం. వేసాక అక్కడ ఏముంటుంది, మా వోడైతే నా పరువు ఇలా తీసి పడేస్తాడు. ఎవరైనా సో, వాడికి తెలియకుండా కర్రీ అయితే వేస్తున్నాను. సో, కానీ మధ్యాహ్నం అయితే మాత్రం మళ్ళీ మంచిగా కంప్లీట్ చేసొచ్చి నైట్‌గా వచ్చేసి, అమ్మ నాకు ఆ కర్రీయే కావాలి చాలా బావుందంటాడు. ఉదయం ఏ కర్రీ వద్దన్నాడు, మళ్ళీ సాయంత్రం అదే కావాలంట. సో, ఇలా అండి. సో, తర్వాత నేను బట్టలైతే వాష్ చేస్తున్నాననమాట. ఎంత వర్షం రానివ్వండి. సో, నేను బట్టలు మ్యాక్సిమం ఉతికేసి, కంఫర్ట్ ఎట్టేసి ఆరేసడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే ఎక్కువైపోతే నాకు చాలా ఎక్కువ అంటే పని చెయ్యలేము, చేయబుద్ధి కాదు కదా! సో, నేను ఆ విధంగా ఆలోచిస్తాను. సో, ఇక్కడ నేను ఫస్ట్ మైండ్ సెట్ చెప్పాను కదా! మార్నింగ్ లెగడం కోసం. సో, ఇక్కడ మైండ్ సెట్ చెప్పనా? ఇప్పుడు నేను మార్నింగ్ త్వరగా చేసుకునే పని మీరు డే అంతా చేయాలి. అంటే ఎలా అంటే పిల్లల్ని పంపించేసరికి ఒక 9 అవుతుంది కదా! వంట 9 వరకు చూసుకొని, కొంచెం అటు ఇటు తిరుగుతూ, కొంచెం బయట ఇంటి ముందు వాళ్ళతో, ఇంటి పక్క వాళ్ళతో కొంచెం ఆహ్, ఉంటాయి కదా! వాళ్ళ కోసం, వీళ్ళ కోసం టైం పాస్ మాటలు మాట్లాడుకొని, మధ్యాహ్నం ఒక 10 కల్లా తినేసి, ఒక 11:30కి వండినయి ఇప్పుడు నేను తోమాను కదా! అవన్నీ 11:30కి తోముకొని, ఒక 1కి, 2కి బట్టలు ఉతుక్కొని, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కామన్. మళ్ళీ ఈవినింగ్ వంట, తుడవడం, అది ఇల్లు క్లీన్ చేయడం, పిల్లలొస్తారు. ఇంకా ఇవన్నీ కామన్. ఇలా మొత్తం మనం ఇలా డే అంతా సాగదీసుకుంటూ పని చేస్తేనే మీరు పని చేసినట్టు పల్లెటూరులో అండి. సో, త్వరగా చేసుకొని ఫ్రెష్ అయ్యి, రిలాక్స్ అవ్వి, ఒక ఫోన్ చూసుకోవడమో, లేకపోతే ఇంకేమైనా పని చేసుకున్నారనుకో, మార్నింగ్ 9 గంటలకు లేస్తున్నాం, ఫోన్ చూసుకొనే ఉంటున్నాం. ఇంట్లో వాళ్ళు అంటారులెండి. సో, అలా ఉంటుందనమాట. సో, నేను బయట జనాల్ని అంత పట్టించుకోను కదండీ. సో, చెప్తున్నాను బయట ఎలా ఉంటుంది అని చెప్తున్నాను. వింటాం కదా మనం. అంటే ఎంత పట్టించుకోకపోయినా మనకి తెలుస్తాయి కదా! సో, ఇవన్నీ నేను ఫేస్ చేసినవే కదండీ. చాలామంది ఫేస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మెయిన్ ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవుతూ, ఓన్లీ ఇంటి పనులు చేసుకుంటూ అలాంటి వాళ్ళైతే ఇంకా ఫేస్ చేస్తారు. సో, నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా అనేది కామెంట్ చేయండి. మాక్సిమం ఉంటారు. సో, వీడియో చూడాలి కదా! వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, నేనిప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాను. సో, మా అమ్మ వాళ్ళ ఇల్లు, సో, అమ్మమ్మ వాళ్ళ ఇంటి, అత్త వాళ్ళ ఇల్లు ఒక్కటేనండి. సో, అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తా. ఎప్పుడు నేను పని చేసుకొని ఇలా అయితే వచ్చేస్తాను. సో, స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నానండి. సో, స్టిచ్చింగ్ అంటే సీనియర్ అలా కాదండి. బేసిక్ స్టిచ్చింగ్. నార్మల్ బ్లౌజులు ఉంటాయి కదా! జస్ట్ డైలీ వేర్ బ్లౌజెస్ మాత్రమే స్టిచ్ చేస్తాను. సో, ఇంకా ఏమైనా చిన్న చిన్నవి హ్యాండ్స్ డిజైన్స్ గానీ, అవి మొబైల్‌లో చూసి మాత్రమే స్టిచ్ చేస్తాను.
సో అంతేనండి. ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. సో నేను మిషన్ ఎక్కి ఒక 1 మంత్‌కి ఎక్కువే అయిపోయింది. సో ఒక చిన్న రీజన్ వల్ల అయితే మిషన్ అదే స్టిచ్ చేయడం అవ్వలేదు. బ్లౌజ్ అయితే సగం కుట్టేసి వదిలేసాను. సో దాన్నయితే ఫినిష్ చేస్తాననమాట. సో బ్లౌజ్ అయితే ఫినిష్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ కూడా నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నది ఏంటంటే ఆహ్, మెయిన్ నా అంటే మన మన టాప్స్ ఇస్తాం కదా ఆల్ట్రేషన్స్‌కి. ఇచ్చినప్పుడు సరిగ్గా ఫిట్టింగ్ లేకపోవడం, వాళ్ళు త్వరగా ఇవ్వకపోవడం, ఇంకా డ్యామేజెస్ చేసి ఇవ్వడం ఇలాంటివన్నీ జరిగేవనమాట. సో ఇవన్నీ ఎందుకు మనమే ఇంట్లో కుట్టుకుంటే బెటర్ కదా అన్నట్టు నేర్చుకున్నాను. చాలా బేసిక్ స్టిచ్చింగే చూస్తున్నారు కదా! ఒక రౌండ్ నెక్ అంతే. ఇంకా స్క్వేర్ నెక్ బ్లౌజ్ కూడా నాకు రాదు. సో, ఓన్లీ రౌండ్ నెక్ బ్లౌజ్ మాత్రమే నేర్చుకున్నానండి. సో, ఇంకా చిన్న చిన్న నెక్స్ కానీ వేరే అలా నేర్చుకున్నాననమాట. సో, స్టిచ్చింగ్ కోసం అయితే తర్వాత చెప్తాను. ఇదొచ్చేసి అమ్మ ఇంటి దగ్గర చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. సో, నేను వేసిన పౌడర్ వేసి చేస్తే చికెన్ ఫ్రై అయితే చాలా బావుంటుందండి. సో, రెసిపీ కావాలితే కామెంట్ చేయండి. సో, చికెన్ ఫ్రై చేసుకున్నాను. మంచిగా బయట క్లైమేట్ మంచిగా చికెన్ ఫ్రై అయితే వేసుకొని తిన్నాననమాట. సో, ఇంతేనండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్